పూజతో మొదలైన ఈ రోజు మందుతో ఎట్లయింది ఏంటో చూద్దాం వచ్చేసేయండి. లేవగానే దేవునికి దీపం పెట్టేసి నేను చేసిన తప్పులన్నీ క్షమించమని చెంపలైతే వేసుకున్నా. టిఫిన్ కన్నా ముందు బుల్లెట్ కాఫీ తాగేసి తర్వాత టిఫిన్ చేసి మంచి ఛాయ్ అయితే పెడుతున్నా. ఇప్పుడు ఛాయ్ పెట్టుకుని గ్లాసులలో పోసుకుందాం అనే లోపు అమెజాన్ అన్న ఫోన్ చేసి కిందికి రా మేడం అన్నాడు. అట్లనే వదిలేసి కిందికి అయితే పోయిన. ఫస్ట్ మా ఇంట్లో అందరం కలిసి అమెజాన్ కి ఈజీగా 10,000 షాపింగ్ చేస్తాం నెలకి. నేను మా విరగాడిగా పార్సల్ కలెక్ట్ చేసుకుని పైకి చూస్తే అది క్యాస్టర్ ఆయిల్. మంచిగా ఛాయ్ అయితే తాగేసి మా ఫ్రెండ్ తో అయితే ఫ్రెషెస్ ఈవెంట్ కి వెళ్ళిపోయిన వాళ్ళ కాలేజ్ లో. ఎందుకంటే కాలేజ్ ఒక చాలా రోజులు అయింది. పోగానే మస్తు మెమరీస్ అయితే గుర్తొచ్చినాయి. పొరపాటున కూడా ఎవరు నంబర్లు అడగకండి, ఎందుకంటే నా కాలేజ్ కాదు, వాళ్ళు నా ఫ్రెండ్స్ కాదు. మధ్యాహ్నం లంచ్ అయితే బయటనే చేసుకున్నాము. ఇంటికి రాగానే మ్యాన్షన్ స్పెక్ అయితే కలుపుతున్నా. ఇది ఎందుకు అంటే మా తాతకు అనమాట. వీడియో స్టార్టింగ్ చేసి నేనే అవుతున్నా అనుకోరు కదా, అందుకే డోంట్ జడ్జ్ బుక్ బైట్స్ కవర్ అంటారు. మా తాతకు పెగ్గ కలిపించేసినాక నేనైతే డైటింగ్ చేద్దాం రేపటి నుంచి అని చెప్పేసి ఈ రోజు అయితే పిస్తా హౌస్ నుంచి బర్గర్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. నాకొకటి మా అమ్మకొకటి. నేనైతే చాలా రోజులకు బర్గర్ అయితే మంచిగా ఎంజాయ్ చేసుకుంటే తినేసిన. డైటింగ్ చేద్దామన్న ప్రతిసారి నా క్రేవింగ్స్ ఇంకా ఎక్కువనే అవుతుంటాయి. మీకు కూడా అంతే కదా. ఈవెంట్ దగ్గర నేను కూడా కొన్ని రీల్స్ చేసిన, చూసి భయపడకండి.